క్రికెట్ ఆడిస్తారు ఎంఎస్ ధోని. తాను నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో ఉన్న సీఎస్‌కే ఫ్రాంచైజీ లాక్కెళ్లి క్రికెట్ ఆడిస్తుందని భారత క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని అన్నారు. తాను ఆడాలనుకున్నంత కాలం ఆడతానని స్పష్టం చేశారు. సీఎస్‌కే ఫ్రాంచైజీ అంటే తనదే అనే ఫీల్ వస్తుందన్నారు. కాగా 43 ఏళ్ల ధోని ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్‌కేకి ఆడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ ముంబైలో జరగనున్న మ్యాచ్‌లో ఆయన బరిలోకి దిగనున్నారు. ఎంఎస్ ధోని గారు అసలు చాలా పెద్ద క్రికెటర్. అసలు ఎంత మంచి క్రికెటర్ అంటే అసలు కెప్టెన్ కూల్ అంటేనే అసలు ఎంఎస్ ధోని. అసలు ఎంతమంది ప్రపంచంలో ఎంతోమంది అభిమానులను సంపాదించాడు. 43 సంవత్సరాలలో తన క్రికెట్ ఆడుతున్నాడు. 43 సంవత్సరాల తన ఫిట్నెస్‌ని, 43 సంవత్సరాల ఆ స్పీడ్, అసలు ఆ వికెట్ల మధ్యలోకెళ్ళి ఆ జస్ట్ 0.2 సెకండ్స్‌లలో అసలు వికెట్ల మధ్యలో పరిగెడుతున్నాడంటే యాస్ ఏ ఒక రన్నర్‌గా నేను తనను అప్రిషియేట్ చేస్తున్నా. ఎందుకంటే అంత ఫిట్‌నెస్ స్కిల్‌ని డెవలప్‌మెంట్ చేసుకోవడం అంటే 43 సంవత్సరాల అంటే మాటలు కాదు అసలు. అంటే తను చేసినప్పుడు 25, 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు వాళ్ళకి ఏదైనా పాసిబుల్ అయితది. ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ధోనిని చూసి మనం ఇన్‌స్పైర్ కావచ్చు. ఏ స్టేజ్ నుంచి వచ్చిండు, ఎక్కడ ఆడుతున్నాడు. 43 సంవత్సరాలలో ఆడిన చరిత్ర ఎవరికీ లేదు. ఐపీఎల్ చరిత్ర కావచ్చు, ఏదైనా గానీ క్రికెట్ మ్యాచ్‌లు ఆడిన చరిత్ర లేదు. అంటే ఒక యంగ్ ప్లేయర్స్ మధ్యలో ఆడుతున్నారు. 23, 25 సంవత్సరాల ఏజ్‌లో ఉన్న ప్లేయర్స్ మంచి అసలు హిట్టింగ్ చేసే ప్లేయర్స్ మధ్యలో ఈరోజు మనము ధోనిని చూస్తున్నాం. ఇంకా సీఎస్‌కే తనని వదులుకోలేకపోతుంది. తనని వదిలేస్తే టీమ్ ఆగమైపోతదన్న ఒక ఉద్దేశంలో తను ఉండి తనని ఇంకా మెయింటైన్ చేస్తున్నారు. తను కూడా దానికి తగ్గట్టు మెయింటైన్ చేస్తున్నాడంటే మనం అందరం అసలు ధోనిని అసలు సెల్యూట్ చేయొచ్చు ధోనికి.